నార్త్ ఇండియాలోని పలు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. ఆకస్మిక వరదలు పలు చోట్ల బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు డేంజర్ లెవెల్లో ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. మరో 2 రోజుల పాటు హిమాలయ స్టేట్స్కు రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. विजुअल डाले ना पूरा। ఉత్తర భారతాన్ని వరుణుడు వదలటం లేదు. ఢిల్లీ సహా ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోతుగా వానలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదలు పలుచోట్ల బీభత్సం సృష్టిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో 2 రోజులుగా జోరుగా వర్షాలు పడుతున్నాయి. జమ్మూ రీజియన్లోని దర్హలి, సక్తో నదులు డేంజర్ లెవెల్లో ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతికి నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. జమ్మూలో ఐటీబీపీ దళాలను చెందిన ఓ బస్సు వరదలో కొట్టుకుపోయింది. ఘటనలో బస్సు డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థల్లో సహాయక చర్యలు చేపట్టాయి. హిమాచల్ ప్రదేశ్లోనూ కుండపోతుగా వర్షాలు పడుతున్నాయి. ఎడతెరపులైన వారాలతో సమీప కొండల నుంచి పెద్ద ఎత్తున బండరాళ్లు మండి కులు హైవేపై పడిపోయాయి. దీంతో హైవేపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. బండరాళ్లను తొలగించేందుకు చర్యలు చేపట్టినట్టు పండో పోలీసులు తెలిపారు. ఒడిశాలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు, వరదలతో వందలాది గ్రామాలు నీట మునిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను సీఎం మోహన్ చరణ్ మాజీ ఏరియల్ సర్వే చేశారు. అధికారుల నుంచి పంట నష్టం వివరాలు ఆరా తీశారు. రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో కుండపోతుగా వర్షాలు పడుతున్నాయి. బుండేలోని మాజీ రివర్ డేంజర్ లెవెల్లో ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు. మధ్యప్రదేశ్లోని పలు జిల్లాలను వర్షాలు వదలటం లేదు. శివపురి, గునా జిల్లాలో సింధ్ నది జోరుగా ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాలు నీట మునగడంతో ఆర్మీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. వరద బాధితులను బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. యూపీలో భారీ వర్షాలకు గంగా, యమునా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వారణాసిలోని ఘాట్లు నీట మునిగాయి. మరో 2 రోజుల పాటు ఈశాన్య రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించింది.